హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో మన వీడియోలో చూద్దాం. ఈ పచ్చడి రైస్లోకైనా ఎలాంటి టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక కట్ట పుదీనాను తీసుకొని ఇలా ఆకులు తెంపుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న. అదేవిధంగా కొత్తిమీరను కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో పుదీనా కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. పుదీనా ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేకుంటే అడుగు మాడిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని మీడియం సైజు 3 టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. కొంచెం చింతపండు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ టమాటాలను చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న జీలకర్ర, ధనియాలు, నువ్వులు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మరో మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న మిర్చిని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వెల్లుల్లి కూడా వేసుకోండి. ఈ క్లిప్ మిస్ అయ్యింది. ఇలా పేస్ట్గా చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర, పుదీనా, టమాటాను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న జీలకర్ర, నువ్వుల పౌడర్ వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 ఎండుమిర్చి వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని కోర్సుగా చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోండి. మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ పోపులోకి వేసుకోండి. ఒకసారి చక్కగా కలుపుకోండి. అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇంతేనండి, పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ అండి. తక్కువ టైంలో అయిపోతుంది. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.